మీరు కోన్ డ్రా చేస్తుంటే అది 3D లాగా కాకుండా ఫ్లాట్‌గా కనిపిస్తుందా? కోన్ షేప్‌లో ఉన్న ఎలాంటి ఆబ్జెక్ట్ డ్రా చేసినా కూడా అది పేపర్ పైన ఫ్లాట్‌గా కనిపిస్తుందా? ప్రాబ్లమ్ అయితే షేప్‌లో కాదు, దాని యొక్క డైరెక్షన్‌లో ఉంది. కోన్ ఏ విధంగా బిల్డ్ అయి ఉంటుందంటే మెయిన్‌గా యాక్సిస్ లైన్ మరియు ఎలిప్స్, అంతేకాకుండా వాటి యొక్క కన్వర్జన్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి బిల్డ్ అయి ఉంటుంది. ఈ బేసిక్‌ని మనం సరిగ్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకున్నట్టయితే కోన్‌కు సంబంధించిన ఏ ఆబ్జెక్ట్‌నైనా కూడా ఈజీగా డ్రా చేయగలుగుతాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 5 మినిట్స్‌లో కోన్ షేప్‌ని 3Dలో ఎలా అబ్జర్వ్ చేయాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక హారిజాంటల్ లైన్ మరియు వర్టికల్ లైన్ డ్రా చేయాలి. హారిజాంటల్ లైన్కి పైన కింద ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ ఓవెల్ షేప్ కోసం మార్కింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యాక్సిస్ లైన్కి లెఫ్ట్ రైట్ సైడ్ సేమ్ పొజిషన్లో కన్వర్జన్ లైన్స్ డ్రా చేయాలి. ఇక్కడ పర్ఫెక్ట్ ఓవెల్ షేప్ కూడా చాలా ఇంపార్టెంట్. రౌండ్నెస్ ఫీల్ క్రియేట్ చేయడానికి మిడిల్లో ఓవెల్ షేప్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక కోన్ వేరే పొజిషన్లో డ్రా చేద్దాం. ఇవి బేసిక్స్, చూడడానికి ఈజీ అనిపించిన డ్రా చేసేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ నేను క్రాస్ పొజిషన్లో డ్రా చేస్తున్నా. ఇవి బేసిక్స్, చూడడానికి ఈజీ అనిపించిన డ్రా చేసేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని సింపుల్గానే ఉంది, అర్థమవుతుంది చూస్తుంటే అని అనుకోకుండా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రాక్టీస్ చేసి కామెంట్లో ప్రాక్టీస్ డన్ అని రాయండి. డ్రాయింగ్కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇక్కడ యాక్సిస్ లైన్ డైరెక్షన్ ప్రకారం మార్కింగ్ చేసుకున్న విధంగా ఓవెల్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. పర్ఫెక్ట్ డైరెక్షన్ వల్ల పర్ఫెక్ట్ కోన్ అనేది డ్రా చేయగలుగుతాం. ఇప్పుడు కోన్ షేప్ యూజ్ చేసి ఐస్ క్రీమ్ డ్రా చేద్దాం. 3D లాగా సేమ్ యాక్సిస్ లైన్, కన్వర్జన్ లైన్స్, ఓవెల్ షేప్స్ యూజ్ చేసి డ్రా చేద్దాం. మీరు ప్రాక్టీస్లో మాత్రం షేడింగ్స్ కానీ డిజైన్స్ కానీ వేయకండి, ఎందుకంటే షేడింగ్కి పెట్టే టైంలో ఇంకా ఎక్కువ డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేయవచ్చు. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే డ్రాయింగ్ అనేది అంత ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ షేడింగ్స్ ఎప్పుడు వేయవచ్చు అంటే ప్రాక్టీస్ తర్వాత టైం ఉంటే కాన్సెప్ట్ క్లియర్ అయినాక షేడింగ్ వేయచ్చు. రియలిస్టిక్ వర్క్స్, మనకు నచ్చిన డ్రాయింగ్స్ కూడా వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ డ్రా చేయడానికి ముందు నేను కోన్ డ్రా చేస్తున్నాను, ఎందుకంటే ఇది బేసిక్ స్ట్రక్చర్. మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ముందు ఈ బేసిక్ షేప్ లేకుండా కూడా డైరెక్ట్గా డ్రా చేయవచ్చు. అది ఎలాగంటే మనం చేసిన ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో అది సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు క్లచ్, యాక్సిలరేటర్, బ్రేక్ అని నెమ్మదిగా నేర్చుకొని ఆ తర్వాత సబ్కాన్షియస్గా, అంటే మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా ఏ విధంగానైతే డ్రైవ్ చేస్తామో ఇది కూడా ఆ విధంగానే ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు తర్వాత ఈ బేసిక్స్ అనేవి ఆల్రెడీ మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఆటోమేటిక్గా డ్రా చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ షేడింగ్ వేస్తున్నాను. ప్రాక్టీస్కి ముందు మీరైతే ఇది అవాయిడ్ చేయడం బెటర్. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఒకవైపు లైట్ పడుతుంటే ఇంకోవైపు షాడో వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇంకా బాగా కనిపించడం కోసం ఒక క్రీమ్ లాగా, చాక్లెట్ క్రీమ్ లాగా డార్క్గా డ్రా చేయడం అయితే జరిగింది. ఇక్కడ గ్రౌండ్ పైన లెఫ్ట్ సైడ్కి షాడో, రైట్ సైడ్ నుండి లైట్ వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి లైట్గా షాడో లాగా డ్రా చేస్తున్నాను.
కోన్ డ్రా చేసే ముందు కొన్ని మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. యాక్సిస్ లైన్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డిస్టెన్స్ ఈక్వల్గా ఉండాలి, లేకపోతే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఈ విధంగా క్రాస్గా రావడం జరుగుతుంది. ఈ విధంగా హారిజంటల్ లైన్కి ఎగ్జాక్ట్ మిడిల్లో యాక్సిస్ లైన్ అనేది ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మన ఆబ్జెక్ట్ను బట్టి ఈ ఓవెల్ షేప్ అనేది ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు. అది ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ బిగినర్ చేసే ఇంకో పెద్ద బిగ్ మిస్టేక్ ఏంటి అంటే, ఓవెల్ షేప్స్ని ఒకే డైరెక్షన్లో డ్రా చేయకపోవడం. ఓవెల్ షేప్స్ ఎప్పుడైనా కూడా సేమ్ పొజిషన్లో ఉండాలి. అలా లేకపోతే డ్రాయింగ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయొద్దు. ఈ విధంగా ఈక్వల్ పొజిషన్లో ఓవెల్ షేప్స్ అనేవి ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.